అందరికీ నమస్కారం అండి. ఇంటి ముందు ముగ్గులు వేసే స్త్రీలు ఈ 5 తప్పులు అస్సలు చేయకండి. మీ భర్త ఆదాయం తగ్గిపోతుంది. అయితే ఈ తప్పులేంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమః అని కామెంట్ చేయండి. అయితే ముఖ్యంగా వివరాల్లోకి వెళితే మన హిందూ ధర్మంలో ముగ్గుకు చాలా విశిష్టత ఉంటుంది. ఎందుకంటే ముగ్గులో శ్రీ లక్ష్మీదేవి కొలువే ఉంటుంది. అయితే ప్రతిరోజు గుమ్మం ముందు ముగ్గు వేసే ఆడవాళ్ళు ఖచ్చితంగా చూడాల్సిన ముఖ్యమైన వీడియో. ఈ వీడియో కనుక మీ కంటపడిందంటే ఇక మీ అంత అదృష్టవంతులు ఎవరూ లేరని చెప్పవచ్చు. గుమ్మం ముందు వేసే ఒక చిన్న ముగ్గు మీ భవిష్యత్తును మార్చేస్తుంది. కాబట్టి ఏ విధంగా ముగ్గులు వేస్తే మీ భర్త సంపాదన పెరుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మన తాళపత్ర గ్రంథాల్లో ముగ్గులు వేయడం వల్ల కలిగే సుప్రయోజనాల గురించి క్లుప్తంగా వివరించారు. చిన్న చిన్న నియమాలు పాటిస్తూ ఇంటి గుమ్మం ముందు ముగ్గు వేసుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది. అయితే స్త్రీలు ముగ్గు వేసేటప్పుడు ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాలి. లేదంటే లక్ష్మీదేవి కోపం వచ్చి మీ ఇంటి సంపాదన నశిస్తుంది. మన ఇంటి ముందు ముగ్గు ఉంటేనే మన ఇంట్లో దేవతలు అడుగు పెడతారు. కానీ ఇంటి ముందు ముగ్గు వేయకపోతే ఇంట్లో ఉన్న దేవతలు బయటికి వెళ్ళిపోయి మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. మీ ఇల్లంతా నెగిటివ్ ఎనర్జీతో నిండిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి. లేదా ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. తెల్లవారుజామున సూర్యుడు రాకముందే ఇంటి ముందు ముగ్గు వెయ్యాలి. కానీ పొరపాటును కూడా సూర్యుడు వచ్చిన తర్వాత ముగ్గు వేయకూడదు. ఎందుకంటే సూర్యుడు వచ్చాక గుమ్మం ముందు ముగ్గులు వేస్తే ఆ ముగ్గుకి ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఉదయం 4 గంటల నుంచి 7 గంటల లోపే గుమ్మం ముందు ముగ్గు వేయాలి. అలాంటి ఇళ్లలోకి మాత్రమే శ్రీ మహాలక్ష్మీదేవి అడుగు పెడుతుంది. ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు తప్పనిసరిగా కల్లాపు చల్లాలి. పల్లెటూరులో ఉండే చాలామంది మహిళలు ఇప్పటికే ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేసుకుంటారు. కానీ పట్టణాల్లో ఉండే ఆడవారికి ఇంటి ముందు కల్లాపు చల్లి ముగ్గులు వేయడం కుదరదు. అలాంటి వారు నీటిలో పసుపు కలిపి ఆ పసుపు నీటితో ఇంటి ముందు శుభ్రం చేసి ముగ్గు వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎన్నో సుఫలితాలు కలుగుతాయి. ఇంటి ముందు వేసే ముగ్గుకి చాలా శక్తి ఉంటుంది. కాబట్టి బియ్యం పిండితోనే ముగ్గులు వేసేయాలి. ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గులు వేస్తే చిన్న చిన్న పురుగులు వచ్చి ఆ పిండిని తింటాయి. వాటి ఆకలి తీరితే మన కుటుంబంపై దేవత ఆశీర్వాదం ఉంటుందట. అయితే ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు చాక్ పీస్తో ముగ్గులు వేస్తున్నారు. కానీ ఇది చాలా పెద్ద పొరపాటు. ఎందుకంటే ఇంటి ముందు చాక్ పీస్తో ముగ్గులు వేసి ఇంట్లో ఉన్న మహాలక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందట. దీనివల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి. కాబట్టి బియ్యం పిండితో ముగ్గు వేస్తేనే మీ ఇంటికి ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు ఉదయాన్నే ముగ్గు వేయలేక రాత్రి సమయంలో ముగ్గులు వేస్తున్నారు. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా రాత్రి సమయంలో ముగ్గు వేయకూడదు. ఎందుకంటే రాత్రి వేళ ముగ్గు వేస్తే ఆ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. అలాగే చాలామంది ఆడవారు ప్రతిరోజు ఇంటి ముందు ముగ్గు వేయలేక పెయింటింగ్తో ముగ్గులు వేస్తున్నారు. కానీ శాస్త్రపరంగా ఇది చాలా పెద్ద తప్పు. ముగ్గు వేయకపోయినా పర్వాలేదు, కానీ పెయింటింగ్తో మాత్రం ఇంటి ముందు ముగ్గులు వేయకండి. ప్రతిరోజు గుమ్మం ముందు శుభ్రం చేసి ముగ్గులు వేయండి. అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మీదేవి కటాక్షం సిద్ధిస్తుంది. మీ కుటుంబం అంతా అష్టైశ్వర్యాలతో జీవిస్తారు. ఇక ఆడవారు నెలసరి వచ్చిన సమయంలో ఇంటి ముందు ముగ్గు వేయకూడదు. ముగ్గులో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది. కాబట్టి మొదటి 3 రోజుల్లో పీరియడ్స్ వచ్చిన ఆడవారు ముగ్గులు వేయకూడదు. అలాగే మీ ఇంటికి మైలు ఉన్నా సరే ఇంటి ముందు ముగ్గులు వేయకూడదు. అయితే ఆడవాళ్ళేసే కొన్ని రకాల ముగ్గులు మీ ఇంటికి అష్ట కష్టాలు తెచ్చిపెడతాయట. కష్టాలు తెచ్చిపెట్టే ముగ్గులు ఏంటంటే నక్షత్రాకారంలో ఉండే ముగ్గులను ఇంటి ముందు అస్సలు వేయకండి. అలాగే స్వస్తిక్ గుర్తు, ఓం గుర్తు ఉన్న ముగ్గులను కూడా ఇంటి ముందు వేయకూడదు. కాబట్టి ఇలాంటి ముగ్గులు మాత్రం ఎప్పటికీ వేయకండి. అలాగే ముగ్గు వంకరగా ఉండకూడదు. ఇంటి గుమ్మానికి ఎదురుగానే ముగ్గులు ఉండాలి. అలాగే మనలో చాలామంది ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి పాచి ముఖంతో ఇంటి ముందు ముగ్గులు వేస్తారు. ఆడవారి ముఖం కడుక్కొని ముగ్గులు వేయాలి. ఇంటి ముందు ముగ్గులు వేసే సమయంలో తుమ్ములు వచ్చినా లేదా ఆవలింతలు వచ్చినా వెంటనే కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని మళ్ళీ ముగ్గు వేయాలి. మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో జీవించాలంటే చుక్కల ముగ్గులను ఇంటి ముందు వేసుకోండి. అలాగే ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కూడా పూజ గదిలో ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాలి. మీరు ఎన్ని పూజలు చేసినా సరే మీ పూజ గదిలో ముగ్గు వేయకపోతే ఎటువంటి ఫలితం దక్కదు. కాబట్టి ప్రతి శుక్రవారం అష్టదళ పద్మం ముగ్గును వేసుకోవాలి. ముగ్గు పైన పసుపు కుంకుమలు వేయాలి.
అయితే ముగ్గు పైన పసుపు వేసిన పసుపు కుంకుమల పొరపాటును కూడా కాలితో తక్కకూడదు. పసుపు కుంకుమ అమ్మవారి స్వరూపాలు కాబట్టి ముగ్గు పైన వేసిన పసుపు కుంకుమను తొక్కితే మీ ఇంటి సంపద నశిస్తుంది. ఏ స్త్రీ అయితే ప్రతిరోజు ముగ్గులు వేస్తుందో ఆ కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. తన భర్తకు కూడా కలిసి వచ్చి భర్త సంపాదన కూడా పెరుగుతుంది. మీ ఇంట్లో కనుక తులసి కోట ఉంటే ప్రతిరోజు తులసి కోట ముందు బియ్యం పిండితో ముగ్గు వేయాలి. ముగ్గుకి 4 పక్కల 2 అడ్డగీతలు వేయాలి. ముగ్గు చుట్టూ అడ్డగీతలు లేకపోతే ముగ్గుకు ఫలితం ఉండదు. అలాగే ముగ్గు వేసే సమయంలో ఎవరితో మాట్లాడకూడదు. తడిగా ఉన్న నేలపై ముగ్గులు వేయకూడదు. నేలపైన తడి ఆరిన తర్వాతే ఇంటి ముందు ముగ్గులు వేయాలి. ఇంటి ముందు ముగ్గు వేసేటప్పుడు మధ్యలో ఆపకూడదు. అలాగే మురిగ్గా ఉన్న ప్రదేశాల్లో ముగ్గు వేయకూడదు. అలాగే చాలామంది ఆడవాళ్ళు ముగ్గు పైన పుష్పాలు వేస్తారు, కానీ పొరపాటును కూడా మగ్గిపోయిన పూలను రేకులను వేయకూడదు. ముగ్గును చీపులతో ఊడ్చేటప్పుడు తీసేసిన ముగ్గు పిండిని ఏదైనా సరే చెట్టు దగ్గర వేయాలి. అంతేగాని ఆ ముగ్గు పొడిని డస్ట్బిన్లో వేయకూడదు. మరి ముఖ్యంగా మీ ఇంటి దగ్గర ఏదైనా దేవాలయం ఉంటే ఆ దేవాలయంలో ముగ్గులు వేయండి. ఆడవారు దేవాలయంలో ముగ్గులు వేస్తే జన్మ జన్మల అదృష్టం కలిసొస్తుంది. మీ కుటుంబం అంతా చాలా మంచి జరుగుతుంది. ముగ్గు మధ్యలో లక్ష్మీదేవి పాదాలు వేస్తే మీ ఇంట్లోకి వెళ్ళిన వెంటనే లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగని ఏదైనా సరే పండుగ వచ్చిందంటే చాలామంది ఆడవాళ్ళు ఇంటి ముందు నడవడానికి కూడా చోటు లేకుండా ముగ్గులు వేస్తారు, కానీ అది అస్సలు చేయకూడదు. ఇంటి ముందు వేసే చుక్కల ముగ్గు ఎన్నో రహస్యాలు ఉన్నాయి. అదేవిధంగా నైటీలు వేసుకుని ఇంటి గుమ్మం ముందు ముగ్గులు వేయకూడదు. ఎందుకంటే ఇంటి గుమ్మానికి అదృష్టం ద్వారం భావిస్తారు కాబట్టి ఐశ్వర్యం తెచ్చిపెట్టే ఇంటి ముందు నైటీలు వేసుకొని ముగ్గులు వేస్తే అదృష్టానికి బదులుగా దురదృష్టం ఏర్పడుతుంది. పండుగ రోజుల్లో మాత్రం ఎప్పుడు కూడా ముగ్గులే కాకుండా కొంచెం ప్రత్యేకమైన ముగ్గులు వేసుకోవాలి. ముగ్గులు వేసి గీతలను మంత్రాలుగా పనిచేస్తాయి కాబట్టి ఇంటి ముందు ముగ్గు లేకపోతే ఆ ఇంట్లో ఖచ్చితంగా అశుభాలు పలుకుతాయి. కాబట్టి ఎవరైనా మరణించినప్పుడు ఇంటి ముందు ముగ్గులు వేయరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.